హాయ్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఇండియా విజన్. సో ఇండియా విజన్ కి తగ్గట్టుగా ఇండియన్ రైల్వేస్ ఏం చేస్తుంది అన్నది చూద్దాం. సో ఇండియా విజన్ ఏంటంటే, మనకి స్వాతంత్రం వచ్చేసి ఇప్పుడు 75 years దాటాం కదా. సో ఎప్పుడైతే 2047 వస్తుందో అప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి 100 years అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు 100 years అయ్యే సమయానికి అభివృద్ధి చెందుతూ ఉన్న భారతదేశం ఏంటంటే, అభివృద్ధి చెందిన భారతదేశం కింద చూడాలన్నదే ఇప్పుడు ఇండియా యొక్క విజన్ అండి. ఈ 75 years నుంచి ఈ 100 years మధ్య ఏదైతే 25 years ఉందో దాన్నే మనం ఇప్పుడు అమృత్ కాల్ అంటాం అనమాట. సో ఈ ఇండియా విజన్ 2047 ని మీట్ చేయాలంటే సో అందరి సపోర్ట్ కావాలి. దానికి తగ్గట్టుగా ఇండియన్ రైల్వేస్ ఏం చేస్తుంది. సో ఫస్ట్ మన టార్గెట్ వచ్చేసి 2030 కల్లా 0 ఎమిషన్స్, అంటే కార్బన్ ఉద్గారాలని తగ్గించాలి. సో తద్వారా గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది. సో దానికి తగ్గట్టుగా ఇండియా ఎలాంటి చర్యలు తీసుకుందంటే ఆల్రెడీ మనం రీసెంట్ వీడియోస్ లో చూసామన్నమాట. సో ఏవైతే ఎనర్జీ ఎఫిషియెంట్ పరికరాలు గానీ ట్రైన్స్ గానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొస్తున్నాం అనమాట. ఏవైతే ఈ కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్స్ ఉన్నాయో అవన్నీ తీసేసి మనం ట్రైన్ సెట్స్, వందే భారత్ లాంటి ట్రైన్ సెట్స్ తీసుకొస్తున్నాం. అలాగే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ తీసుకొస్తున్నాం. అలాగే ఈ ఎండాన్ జనరేషన్ ఏదైతే ఉందో ఈ ఎండాన్ జనరేషన్ తీసేసి హెడ్ ఆన్ జనరేషన్ తీసుకొస్తున్నాం. అలాగే ఈ స్టేషన్స్ లో మనం ఈ రూఫ్ అంతా కూడా మనం ఈ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి సోలార్ పవర్ సైడ్ మూవ్ అవుతున్నాం. అలాగే ఈ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్యాటక ప్రాంతాలు దెబ్బతినకుండా ఉండటం కోసం ఆ చుట్టుపక్కల అన్ని కూడా హైడ్రోజన్ ట్రైన్స్ తీసుకొస్తున్నాం. రీసెంట్ గా హైపర్ లూప్ ట్రైన్స్ కూడా మనం టెస్ట్ ట్రాక్ అన్నది ఒకటి రెడీ చేసామన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే రైల్వేస్ అన్నది 2030 కల్లా ఈ 0 ఎమిషన్ సాధించే కార్యక్రమంలో భాగంగా వీటన్నింటినీ తీసుకొస్తున్నాం. వాట్ అబౌట్ విజన్ 2047? సో విజన్ 2047 ని దాన్ని అచీవ్ చేయాలంటే ఏం చేయాలంటే, సో ఏవైతే ఈ రూపాయి వాల్యూ ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయాలి, డాలర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని డిక్రీజ్ చేయాలి. అంటే ఏవైతే ఎగుమతులు ఉన్నాయో వాటిని పెంచుకోవాలి, ఏవైతే దిగుమతులు ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలి. సో దిగుమతులు తగ్గించుకొని ఎగుమతులు పెంచాలంటే ఏం చేయాలి? ఇండియా అన్నది ఒక ప్రొడక్షన్ హబ్ అవ్వాలి. సో ఇండియా అన్నది ఒక ప్రొడక్షన్ హబ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో మనకు కావాల్సిన పరికరాలు మనమే తయారు చేసుకోవాలి. అలాగే ఇతర దేశాలు కూడా మనమే ఎగుమతి చేయాలి. సో దీనిలో భాగంగానే గౌరవ ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసింది ఏంటంటే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ అన్నమాట. సో ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగానే ఈ వందే భారత్ ట్రైన్లు అన్ని కూడా తయారైనాయి. సో ఈ వందే భారత్ ట్రైన్లు ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ కూడా అడుగుతున్నాయండి. సో వాటికి కూడా మనం అంటే ఫారిన్ కంట్రీస్ కూడా కొన్ని యూరోప్ కంట్రీస్ అలాగే దక్షిణాఫ్రికా కంట్రీస్ కి మనం ఈ వందే భారత్ ట్రైన్ ని మ్యానుఫాక్చరింగ్ చేసి డెలివరీ చేయబోతున్నాం. సో మన బ్రాడ్ గేజ్ ఫిట్ చేసిన లోకోమోటివ్లు అక్కడ స్టాండర్డ్ గేజ్ యూజ్ చేస్తారు కాబట్టి స్టాండర్డ్ గేజ్ తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి మనం పంపించబోతున్నాం. సో దానివల్ల ఏంటంటే ఏవైతే ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా మనం ఈ వందే భారత్ ట్రైన్ తయారు చేసామో వాటిని వేరే దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. అంటే మనకు కావాల్సిన ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో మనమే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం వేరే దేశాలకు కూడా ఎగుమతి చేయగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు ఏవైతే హై స్పీడ్ ట్రైన్స్ అంటున్నామో హై స్పీడ్ ట్రైన్స్ లో కూడా మాక్సిమం 70% సివిల్ వర్క్స్ అన్ని కూడా మన వాళ్ళే చేస్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే అన్ని కూడా ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ అన్నామో ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో మనకు కావాల్సిన అన్ని కూడా దాదాపు మనమే తయారు చేసుకుంటున్నాం. అలాగే విరివిగా మీరు చూస్తా ఉన్నారన్నమాట అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్స్ అని. ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్స్ అంటే ఏవైతే ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఈ రైల్వే స్టేషన్లు ఉన్నాయో వాటిని డెవలప్ చేసి అక్కడే మనకి సపోజ్ ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ లో ఒక సెమినార్ అటెండ్ అవ్వాలి. సో హైదరాబాద్ లో దిగి ఎక్కడో హోటల్లో రూమ్ తీసుకుని హోటల్ నుంచి మళ్ళీ ఎక్కడో సెమినార్ కి అటెండ్ అవ్వాలి. సో అలా కాకుండా ఈ స్టేషన్ లోనే అన్ని సదుపాయాలు ఉన్నట్లయితే ఈ స్టేషన్ లో దిగేసి ఇక్కడే ఫ్రెష్ అయ్యి ఇక్కడే ఒక సెమినార్ హాల్ ఉంటే ఇక్కడే సెమినార్ చేసుకుని సో అలాంటి హబ్ల కింద తయారు చేసే కార్యక్రమమే ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లు అన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే రైల్వేస్ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా ప్రథమంగా ఉందని చెప్పి గట్టిగా చెప్పగలను. జై భారత్.